హాయ్ ఎవరివన్. నాకు తెలిసి మేము ఇప్పుడు ఎక్కుతుంది రమణ మహర్షి ఆశ్రమం. కాకపోతే ఇది చాలామంది చెప్పారు కదా, రమణ మహర్షి ఆశ్రమంలో కూర్చొని మెడిటేషన్ చేసి ఎక్కితే పక్క దారి నుంచే ఉంటుందని. సో ఆ దారి నుంచే వచ్చాము. ఈ గిరి మనం ఎక్కితే అంటే వ్యూ పాయింట్ ఉండేది కొండ పైనే ఉంటుంది. ఆ కొండ అనేది మనం గిరి ప్రదర్శన చేస్తాం కదా, ఆ గిరి ప్రదర్శన యొక్క కొండ మీదే పైనే వ్యూ పాయింట్ ఉంటుంది. సో ఆయాసం వచ్చేది ఎక్కేసి మాట్లాడలేకపోతున్నాం. ఈ గిరి ఎక్కేటప్పుడు అంటే ఈ వ్యూ పాయింట్కి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మౌనంగా శాంతంగా ఎక్కితేనే మంచిది. అప్పుడే పీస్ఫుల్ ఆఫ్ లైఫ్ ఫేస్ చేయగలుగుతాం. ఆ లైఫ్లో వచ్చే సిచ్యువేషన్స్ కూడా మనస్ఫూర్తిగా శాంతంగా కొండ ఎక్కితే చాలా వరకు హ్యాపీగా అనిపిస్తుంది. మీకు పడని వాళ్ళతో కానీ, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా కానీ కొండ వాళ్ళతో ఎక్కొద్దు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఈ కొండ మీద ఉంటాయి. మనశ్శాంతిగా ఉండాలంటే ఫారినర్స్ నా వీడియో చూస్తున్నారు చూసారా. ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా హ్యాపీగా స్టే చేయాలంటే అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమాన్ని విజిట్ చేసి అక్కడున్న వ్యూ పాయింట్ అంటే మనం గిరి ప్రదర్శన చేస్తాం కదా, ఆ కొండ అనేది సింగిల్గా ఎక్కి చూడండి, చాలా బాగుంటుంది. లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను నా ఫ్రెండ్తో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి దానికి నాకు ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉన్నాయి. నువ్వు వెళ్ళవే అంటే అది ముందు వెళ్ళిపోయింది. నేను ఆగిపోయి ప్రశాంతంగా నడుచుకొని వస్తే చుట్టూ అంటే ఇదంతా గ్రీన్వే ఎప్పుడు ఉంటుందంటే మనకి వర్షాలు పడతాయి కదా, ఆ టైంలో ఉంటుంది. ఇది ఇప్పుడు ఎండాకాలం కదా, సో ఇదంతా ఆకంతా వాడిపోయి ఉత్తి చెట్లు మాత్రమే ఉన్నాయి. సో ఇందులో ఈ ఎండలో మనంగా ఫేస్ చేసుకొని నడుస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇది ఫేస్ చేయాలంటే ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ఆ వ్యూ పాయింట్ అనేది విజిట్ చేస్తేనే ఫేస్ చేయగలరు. నా ఎక్స్పీరియన్స్ అనేది చెప్తున్నాను నేను. ఓకే, వన్స్ అగైన్ బాయ్.